ఉంటాయి. అటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడబోతున్నాము. విజయనగరానికి చెందిన 13 ఏళ్ల కుర్రాడు భువనేష్. పుట్టుకతో చూపు లేదు అతనికి. మనం సంకల్పించుకుంటే, మనం చెయ్యాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు అని నిరూపించిన ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. అతనికి చూపు లేకున్నా పాటలు అద్భుతంగా పాడడమే కాకుండా వేణువు, ఫ్లూట్ కూడా అంతే అద్భుతంగా ప్లే చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వెండితెరపై ఎన్నో షోస్ చేస్తూ తన పేరు ప్రఖ్యాతుల్ని పెంచిన తల్లిదండ్రులకు, గురువుకి కూడా పేరు తెస్తున్నారు. నాన్న, ఇప్పుడు నువ్వు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ వైఫ్ భారతమ్మ ముందున్నావు. వారికి నమస్కారం చెప్పు. నమస్తే సార్. ఇప్పుడు ఈ అబ్బాయి పాట పాడతారు. మాట్లాడడం ఎంత తక్కువగా మాట్లాడతాడో ఈ అబ్బాయి అయినా పాట పాడేది అన్నంత అద్భుతంగా పాడతారు. ట్రాక్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గోరువంకవాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలికిలా పువ్వులే పుట్టలేదా, బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట చింతులేసే అందమైన బాలుడే తనవాడై, గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా, గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన పడి లేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా, నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో, అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూర్యుడమ్మ, ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో, ఎవరికి వారే యమునకు నీరే, రేవు నీరు నావదంట నావతోడు రేపుదంట పంచుకుంటే, గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా, గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో మురిపాల మురగలు పంటకెదిగిన పాల సొగసుల బాటల్లో, ముక్కందాల ఇల్లు నవ్వే సిక్కందాల పిల్ల నవ్వే పాలయొచ్చి కోలాటాడే వేళల్లో, పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే కొవ్వెమ్మొచ్చే పిల్లాడే బొత్తుల్లో, పరవశమేదో పరిమళమాయే, పువ్వు నవ్వె దివ్వె నవ్వె జివ్వుమన్న జన్మ నవ్వె పాడుతుంటే, గోరువంక
వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపపాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిటకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుణ్ణి చూసినప్పుడే వయ్యారి వందనాలు నాట్యమాడగా ఇప్పుడు ఫ్లోర్ తీసుకున్నా నేను మైక్ పట్టుకుంటా యా థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ భువనేష్కి ఇంత బాగా అబ్బాయిని ట్రైన్ చేస్తున్న వాళ్ళ నాన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యమంత్రి దంపతుల చేతుల మీదుగా వారికి సత్కారం అందుతోంది ఈనాటి పండుగ నిజంగా ప్రత్యేకం ఒక పండుగ సాంప్రదాయం అంటే పిండి వంటలు గాలిపటాలు గొబ్బెమ్మలు రంగవల్లులు హరిదాసుల కీర్తనలు పచ్చటి ప్రకృతి రైతన్నల సంతోషంతో పాటు మనలో మమేకమైన మాట పాట కూడా తరతరాలుగా సంస్కృతి పరిఢవిల్లుతూ వస్తోంది అంటే ఖచ్చితంగా అది పాట ద్వారా అని నిక్కచ్చిగా చెప్పొచ్చు మనం ఆ పాటల ద్వారా మాటల ద్వారా నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కవులు కళాకారులు గాయనిమణులు సినీ నేపథ్య కళాకారులు కూడా ఈనాడు ఈ వేదికను అలంకరించడం వారి మాటల్ని పాటల్ని వినిపించడం అది కూడా మనందరి ప్రియతమ నేత అయినటువంటి సంక్షేమ సాధకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం నిజంగా మన అదృష్టం వారికి ఉన్నటువంటి సమయంలో ఇన్ని గంటలు మనతో పాటు వారు కూర్చోవడం కూడా నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు వారి చల్లని దీవెనలు ఆయన అన్నట్టుగా భగవంతుని దీవెనలు ప్రజల ప్రేమ ఎప్పుడు ఆయన వెంటే ఉంటాయి అలాగే ఆయన దీవెనలు ఆయన ప్రేమ కూడా మనపైన అపారంగా అలాగే ఉండాలని కూడా మనం అందరం కోరుకుందాము నిరంతరం రైతు భరోసా వైఎస్ఆర్ జలయజ్ఞం లాంటి అనేక పథకాలతో రైతుల సంక్షేమాన్ని కోరుతూ పచ్చటి ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడమే సంకల్పంగా ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే ప్రతిరోజు సంక్రాంతి పాతని దుఃఖాన్ని విడిచిపెట్టి ఆనందాల్ని అందుకునే ప్రతిరోజు భోగిగానే మారుతోంది ఎందుకంటే నిన్నటి దుఃఖపు చారికలు ఇప్పుడు లేవు అందరి కన్నుల్లో కూడా చిరునవ్వులే కనిపిస్తున్నాయి ఇటువంటి అద్భుతమైన సంక్షేమ పాలనను మాకు నిరంతరం అందించాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరి ప్రజల తరపున కోరుకుంటున్నాము ఆర్ట్ డైరెక్టర్స్ అందరినీ కూడా ముఖ్యమంత్రి దంపతులు సత్కరిస్తున్నారు మరొకసారి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గోపిక పూర్ణిమ గారికి శ్రీలలిత గారికి మెహర్ గారికి కౌండిన్య గారికి మానస్ గారికి చందు గారికి రమేష్ గారికి రాఘవ గారికి మహేష్ గారికి బన్ను గారికి హరేరామ్ గారికి అలాగే